ఈ జనరేషన్ వాళ్ళు ఇంకేంది మనకి జీతం వస్తుంది మంచిగా బిర్యానీ తెచ్చుకుందాం బీర్ తెచ్చుకుందాం ఆ, భార్య పిల్లలతో అడి అనే రోజులలో సార్. నువ్వు ఈ మన వల్ల ఏమైనా చేయగలుగుతాం ఈ సొసైటీకి. ఆ, ఓ ఇట్లున్నాడు రా మా స్టూడెంట్ ఒక ఆయన సార్. మీ బోంద మీరు ఏంది రాని తిడతా అంట అప్పుడప్పుడు. అంటే అది మనకు తెలుసు కదా సార్, ఆ పెయిన్ ఇబ్బందులు మనం కళ్ళ ముందు చూసినాము, అవును మనం చూస్తున్నాం కూడా. ఇంకా ఎలా ఉంది సరౌండింగ్, సమాజం కూడా అంత బాధ్యతగా మనం చూసాం పెయిన్. మనకు ఆ దారి లేకపోయి ఉంటే మనం ఎక్కడ ఉండే వాళ్ళని కూడా మనం ఊహించుకోగలం. అంతేగా. సో ఆ డైరెక్షన్ వాల్యూ, టీచర్స్ యొక్క వాల్యూ, మనకు అక్కడ ఉన్న లెసన్స్, ఫౌండేషన్స్ యొక్క వాల్యూ. ఇంకా మనం ఎవరు సంపాదించినా ఏదో రోజు పోవాల్సిందే కదా. అంతే ఎంత కదా. సంపాదించినా కూడా అంతే, అదే మార్గం. అంతే అంతే. అందులో ఇంకా మనం ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే దానికి లైఫ్ యొక్క వాల్యూ ఏముంటుందని ఆ టీచింగ్సే చెప్పాలంటే, ఆ స్కూల్ టైంలో మీ అందరి టీచింగ్సే అది చెప్పాలంటే ఆ మైండ్లో ఉండదని చెప్పుకోవచ్చు. అవును కరెక్ట్. దాంట్లో మనం ఏదో ఉడత సాయంగా చెప్పుకోవచ్చు, ఏదైనా ఇన్స్పిరేషన్ కానీ. మీరు ఈ ఎనర్జీలో మీరు చేస్తున్న మా బాధ్యతగా మేము చేయకపోతే అది ఇంకా వేస్ట్ ఇంకా లైఫ్. అంతే కదా మోహన్. సో ఆ తృప్తి చాలా వరకు ఈ జనరేషన్లో కూడా పెనట్రేట్ అవ్వాలి అనుకుని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం మనం కూడా. అవును కాకపోతే ఆ కృతజ్ఞత భావం చాలా తక్కువ ఉంది సార్. మీరు అన్నట్లు చాలా మందిలో అది అబ్జర్వ్ చేయట్లేదు. అవును అది సమాజ బాధ్యత కావచ్చు, పేరెంట్స్ బాధ్యత కావచ్చు, చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఎందుకు అవును కదా. నేర్చుకోవట్లేదు, అది చాలా ఎందుకు గ్యాప్ వచ్చింది. మనం అది మనం ఆ! దామరవంచలో ఉన్న రోజులకు ఇప్పటికీ వ్యవస్థలో చాలా మార్పులు చాలా వచ్చేసినాయి. చాలా వచ్చాయి సార్. మా కళ్ళ ముందు చూస్తున్నాం. మీరు ఇంకా క్లోజ్‌గా ఉన్నారు ఇంకా ఫీల్డ్‌లో కాబట్టి ఇంకా మీరు మీ బాధ ఇంకా మేము ఇంకా ఊహించుకోలేం. అవును ఫీల్ మనం ఒకప్పుడు ఆ గోల్డెన్ ఎరా చూసి సార్. ఇప్పుడు ఇది చూస్తుంటే కొంచెం బాధ అవుతుంది. అవునవును. అదే మీరు చాలా సార్లు డిస్కస్ చేసినప్పుడు అది చెప్తున్నా నాకే ఎట్లనో ఉంటుంది. అసలు ఎందుకు ఇంత డిఫరెన్స్, చాలా ఫాస్ట్‌గా వస్తున్నారు అది కూడా. అవును ఏది పట్టించుకోకుండా, ఏది బాధ్యత లేకుండా, దాన్ని ఒక రకంగా అంటే ఉపాధ్యాయ వృత్తికి కూడా చాలామంది చాలా రకాలుగా సమస్యలు క్రియేట్ చేసే సందర్భాలు చాలా రకాలుగా వచ్చినాయి. నాకు తెలిసి మీడియా కావచ్చు, మెంబర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అప్పుడు స్టూడెంట్స్. నువ్వు మన ఇద్దరం షేర్ చేసుకునేది అప్పుడు నీ లక్ష్యం ఆ! నీ కుటుంబాన్ని ఆ పేదరికం నుంచి ఆ సమస్యల నుంచి బయటపడేయాలి. దానికి నేను ఏమైనా చేయాలనేది నీ ఆలోచన. అవును సార్. అదైతే నాకు పెయిన్ ఉండే. ఇప్పుడు అట్లా లేదు. నా హ్మ్. కుటుంబం ఎటన్నా పోనీ కానీ నేను బిర్యానీ తెచ్చుకోవాలి సెల్ ఫోన్ తెచ్చుకోవాలంటాను పిల్లలు. అదే సార్. అది చాలా మైండ్‌లోకి ఎళ్ళిపోయింది సార్. చాలా అంటే సరౌండింగు మరి అంత బ్రెయిన్ వాష్ చేసేస్తుందా? ఉమ్, లేదంటే ఈ మొబైల్ అడిక్షన్ వల్ల బాగా పెనట్రేట్ అయితుందా మైండు? లేదంటే అవును ఎవరు చెప్పేవాళ్ళు పక్కన వాళ్ళు లేకుండా అందరూ ఒకేలా ఉన్నారా సరౌండింగ్‌లో? అవును మరి మైండ్‌లో అంతా ఎందుకు చొచ్చుకుపోయింది? బాధ్యతా భావం అన్నది పోయింది. వినేటోళ్ళు లేరు. చెప్పినా కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. అవును ఇంకా ఒక టైంకి చెప్పే వాళ్ళు అలసిపోతున్నారు. అలసిపోతున్నారు. తక్కువ మందే ఉంటున్నారు అలాంటోళ్ళు. నాలాంటి అదే జరుగుతున్నది. అదే ఆ నాలాంటి బాధ నాకు అలసిపోయి అర్థమైతుంది సార్. ఎందుకంటే అది చెప్పి ఎంత ఒక లెవెల్ వరకే చెప్పగలుగుతారు. సపోర్టింగ్ సిస్టమ్ లేకపోతే ఆ, చెప్పి అయినా గూడా మీలాంటి టీచర్ మీరైతే ఇంకా ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వలేదు. మీ ఎనర్జీ నాకెప్పుడు నేను దాదాపు టచ్‌లోనే ఉంటాను సంవత్సరానికి ఎన్నో కొన్ని సార్లు. అవును అవును కాకపోతే ఆ ఎనర్జీ లెవెల్స్ నాకు చూస్తే నాకే ఇంకా అదే షాకింగ్‌గా ఉంటది. అట్‌లీస్ట్ ఇలా మీలాంటి టీచర్ లేకపోతే ఒక జనరేషన్స్ ఎలా అవ్వబోతుంది, మిగతా వాళ్ళు ఎలా ఉండబోతున్నారన్నది ఊహించుకోవడానికి చాలా డిఫరెన్స్ చాలా ఎక్కువ తెలుస్తుంది. అవును అవును సో, ఆ ఎనర్జీ అన్నది మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో, ఆ మోటివేషన్ అన్నది గనకంటే మీరు ఇంకా మాకు ఇంకా కొంచెం ఇంకా ఇన్‌స్పిరేషన్‌కి ఇస్తున్నారు యాక్చువల్లీ. ఇంకా ఏదో ఒకటి చేయడానికి అదొక రకమైన డైరెక్షన్ వస్తుంది మాకు కూడా. కరెక్ట్ కరెక్ట్. సో, అదొకటి ఆ బంధము, ఆ రిలేషన్‌షిప్ ఉంటేనే కొంచెం సొసైటీలో కొంచెం బెటర్‌గా ఉంటదని అందరికి తెలిసిన థింగే. కాకపోతే ఆ విధంగా సపోర్ట్ సిస్టమ్ లేదు. ఎందుకో గ్యాప్ ఎక్కువ వస్తుంది. కరెక్ట్ తగ్గినా కొంచెం బావుండు. బట్ తగ్గడానికి మార్గాలన్నది మరి అది సిస్టమ్‌లో లోపాలా? లేదంటే ఎవరు అలా గివ్ బ్యాక్ అన్న పేరెంట్స్, ఫ్యామిలీ ఎవరు గూడా అంత సపోర్టివ్‌గా లేదు. నాకు తెలిసి అందరూ ఎవరి దారిన వాళ్ళే ఎళ్తున్నారు. అదైతే నిజం. ఇది కరెక్ట్ క్యాచ్ చేసినావు. అది ఇప్పుడు చాలా గ్యాప్ ఎవరి ఎందుకు. దారి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళకపోతే ఆ! మొన్నగా కూకట్పల్లిలో మర్డరు ఆ! చాలా కదిలిచ్చింది నన్ను. దాని మీద చాలా మోటివేషన్ మా పిల్లలకు పేరెంట్స్‌కి ఇచ్చిన. ఆహా! ఏం సార్ ఇన్సిడెంట్ ఏంటి సార్? అయ్యో! చూడలేదా నువ్వు? ఏమో మిస్ అయినట్టున్నా. నాకు అంత గుర్తు రావట్లే. వాడొక ఒక 10థ్ క్లాస్ చదివే అబ్బాయి. ఆహాహా! ఆ! పక్కింట్లో క్రికెట్ బ్యాట్ ఉంది. ఓకే. ఆ క్రికెట్ అంటే అప్పుడప్పుడు పోతాడు వీడు. ఓహో! వాళ్ళ తండ్రి ఏదో ఇప్పించాడు అదే ఇదా? సంథింగ్. క్రికెట్ బ్యాటు నేను ఆడుకొనిస్తా అంటే ఆ పిల్లగాడు ఇయ్యలే. ఆ! ఆ! ఇయ్యకపోతే వీడు ఆ క్రికెట్ బ్యాట్ తెచ్చుకోవాలి. ఆ! మరి ఆ తెచ్చుకునే క్రమంలో దొంగతనం అన్నట్టుగా. తెచ్చుకునే ఓహోహోహో! క్రమంలో నన్నెవరన్నా చూస్తే ఎలా చంపాలి? ఆహా! ఇదంతా ఒక స్క్రిప్ట్ రాసుకొని, ఒక కత్తి పెట్టుకొని పోయిండు. దాదాపు ఎవరు ఉండరనుకొని పోయిండు. ఆహా! అన్‌ఫార్చునేట్‌గా నువ్వన్నట్టు అమ్మ డ్యూటీకి పోయింది. నాన్న డ్యూటీకి పోయిండు. చిన్న ఆహా! పిల్లవాడు తమ్ముడు, కొడుకు స్కూలుకి పోయిండు. ఈ అమ్మాయి 6థ్ క్లాస్ అమ్మాయి. ఓహో! ఆమెకు హాలిడే. ఆహా! ఆమె టీవీ చూసుకుంటున్నది.
ఓకే. వీడు ఇంట్లోకి పోయిండు బ్యాట్ తీసుకొని వస్తుంటే అలికిడి అమ్మాయి చూసింది. ఓకే. చూసి పట్టుకునే ప్రయత్నం చేస్తే వాడు ఆ! 21 పోట్లు పొడిచి బ్యాట్ పట్టుకొని పోయిండు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత అది అతని అయితే బ్రెయిన్‌లో అంతటి నిజమేం చెప్పాలా? పిశాచానికి ఆ! ఇది ఇక్కడ షాకింగ్ ఏందంటే ఆ హ్మ్. పోట్లు కొడితే బానే ఉంది. హ్మ్. వాళ్ళ ఇంట్ల ఏర్పడకుండా కత్తి కడిగి డ్రెస్సులు ఉతికి వాళ్ళ ఇంట్లో చేసాడు. పోలీసు వ్యవస్థ ఓ 10 మంది డౌట్ తింటది కదా! అవును. ఈ పిల్లగాడు వచ్చే ఛాన్స్ ఉన్నదని వాళ్ళు గెస్ చేసి హుహు. అడిగితే ఆ పోలీసులను కూడా 2 రోజులు ముప్పు తిప్పలు పెట్టిండు. వాని మొహంలో పశ్చాత్తాపం కనబడలేదు. భయం గాని, పశ్చాత్తాపం గాని కనబడలే వానికి. చాలా ఒక ట్రైన్డ్ పర్సన్ లెక్క ఆ వయస్సులో ఉన్నాడతను. నా వయసులో ఉన్నాడు. ఆ! అంతటి మైండ్ ఎలా సార్ అది? అది ఎలా సాధ్యమైంది అతనికి ఎలా సాధ్యం? అంతటి నేను మా తెగించడానికి? నేను మా పేరెంట్స్‌కి పెట్టా. ఆ! మీరు అప్పుడప్పుడు ఏదైనా లోపాలుంటే మమ్మల్ని అడుగుతుంటారు. అవునవును. ఒక్క పిల్లగాని క్యారెక్టర్‌ను ఇంట్లో ఉన్న నలుగురు, ఇద్దరు అక్కలట వానికి. అవును. ఒక పిల్లగాని క్యారెక్టర్ ఇంట్లో ఉన్న నలుగురు గుర్తుపట్టకపోతే ఆ! 700 మంది క్యారెక్టర్‌ని మేము ఎట్లా స్టడీ చేస్తాం అన్నా. వాలిడ్ పాయింట్ సార్ అది. ఆ! హ్మ్. ఇగ పాపం అర్థం చేసుకున్నారు. కాబట్టి మొబైల్స్ ఇయ్యకండి పిల్లలకు. హ్మ్. హ్మ్. ఇదంతా మొబైల్స్ వల్లనే జరుగుతున్నది ఇదంతా. వాడు అలా చూస్తున్నాడు ఎట్లా మర్డర్ చేయాలనేది. అవునండి. సార్ అది చాలా వరకు ఎట్లా అంటే ఇప్పుడు రకరకాల టూల్స్‌లో ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవును. దాని యొక్క సెన్సిటివిటీ, దాని కాంప్లికేషన్స్‌ని ఆలోచించట్లేదు. ఏదున్నా కూడా ఏది దానికైనా డేటా వచ్చేస్తుంది. దాన్ని చూసేస్తున్నారు, ఇన్‌స్పైర్ అయితున్నారు. అవును. అది ఆ వయసులో మెచ్యూరిటీ కూడా ఉండదు కదా! ఏది దీని యొక్క ఉండదు. కాన్సిక్వెన్స్ ఏంటి? మన లైఫ్ ఏంటి? మన జీవితం ఎంతవరకు ఉండబోతుంది? మనం ఎంత ఈ నెట్‌వర్క్ ఉంది. మన వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతున్నారు? అవును. సో, ఆ ధోరణి లేదు. ఆ మెచ్యూరిటీ లేకముందే ఇదంతా వాళ్ళకి అన్నీ ఏదేదో ఒకటి మైండ్‌లోకెళ్ళిపోతుంది. వాళ్ళు అవును. విజువల్స్ కూడా చాలా వరకు నెట్‌లో దాన్నొక చూస్తున్నారు. హీరోయిజం లాగానో, దాన్నొక ఏదో రకంగా చూస్తూ ఉంటాయి. చాలా రకాలుగా వీడియోస్. కరెక్ట్. కరెక్ట్. అవును. అది వాళ్ళు చేసే వాళ్ళకి బిజినెస్ కావచ్చు. వాళ్ళ డబ్బులొచ్చే మార్గాలు ఎన్నో చేయొచ్చు. బట్ అవును. వీళ్ళ వయస్సుకి మీరన్నట్టు పేరెంట్స్, సరౌండింగ్స్ వాళ్ళ మనిషిలో చేంజెస్ ఎంతో కొంత చూసే ఉంటారు. అవును. అంతటి చూసుంటారు పిచ్చి కదా! ఉన్నవాడికి అవును. వాడి యొక్క భావాలు గాని, ఆలోచనలు వచ్చే ఉంటాయి. వచ్చే సో, ఉంటాయి. వీళ్ళు పట్టించుకోకపోవడమా, వీడు మారడని వదిలేసేయడమా, లేదంటే అతన్ని కంట్రోల్ చేసే మార్గంలో లేకుండా ఎవడి లైఫ్ వాడికి ఎళ్ళిపోవడమా. అదే జరుగుతుంది. ఇవే జరుగుతున్నాయి. సో, అయితే అది ఏమైతుందంటే హ్మ్. పిల్లలు చంపడమే కాదు, హ్మ్. చనిపోవడం కూడా అంతే ఈజీగా చేస్తున్నారు. అవునవును. చాలా సూసైడ్ కేసెస్ కూడా విన్నా సార్ నేను. ఇప్పుడు సెల్ ఫోన్ గుంజుకున్నారనుకో వాడు బంగ్లా నుంచి దునుకుతాండు. అవునవును. చాలా ఇగ దారుణం సార్ పరిస్థితి. ఆ! నిజంగా అది ఊహించుకోవడానికే అది ఒకవేళ ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళిపోతుంది. లైఫ్ అంటే ఒక చిన్న ఏదైనా ఒక కోడిపిల్ల అంటే అంతకంటే ఆ! దారుణంగా ట్రీట్ చేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అది అతని సెల్ఫ్ అయినా కావచ్చు, మీరన్నట్టు వేరే వాళ్ళకైనా తెగించి ఏం చేయాలనుకున్నా చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఒక రకంగా ఉంది. వీటికి అన్నిటికి పరిష్కారం అనేది అది పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ లాగానే అవుతుంది రోజు రోజుకి. ఆ! ఇంకా మన పరిష్కారం సమాజంలో అంటే ఇంకా మళ్ళీ ఎక్కువ మళ్ళీ నువ్వు రైట్ డేలో చేసినావు కాబట్టి పరిష్కారం అంటే హ్మ్. ద టీచర్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. హ్మ్. అది కూడా లేదు ఇప్పుడు. లేదు సార్. చాలా గ్యాప్ ఉంది సార్. నేను ఇంకా మీరెలా అనుభవిస్తున్నారో నాకు తెలియదు నొప్పి గానీ, హ్మ్. సపోర్టివ్ సిస్టము నేను గవర్నమెంట్ అక్కడక్కడ స్కూల్స్ విజిట్ చేశాను. వేరే స్కూల్స్ గవర్నమెంట్ కాదు సిస్టమ్‌లో అందరూ టీచర్సే అందరికీ బాధ్యత ఉంది. ఈవెన్ పేరెంట్స్ కూడా ఉంది. నేను కాదని చెప్పడానికి లేదు. అవును. బట్ అంత సపోర్టివ్‌గా, అంత కంట్రోల్డ్‌గా, అంత చెప్పినా గూడా వాళ్ళని మీరు ఏం చెప్పినా గూడా రిసీవ్ చేసుకునే సిస్టమ్ పేరెంట్సు లేరు, ఇటు పిల్లోడు లేడు, సమాజం లేదు, మీడియా ఎవరు లేరు. ఎవరు లేరు. కరెక్ట్. అందరూ అటాక్ చేసేస్తున్నారు. ఏదో దానికి ఆ! ఒక రైట్స్ అన్నట్టుగా, అదేదో చట్టం అన్నట్టుగా, దానికి ఏదో చెప్పేసామన్నట్టుగా, ఏదో కరెక్ట్. మనకేదో మీకేదో వాళ్ళపైన ఏదో గ్రడ్జ్ ఉన్నట్లుగా, అవును. ఏదో దాన్ని చిత్రీకరించే విధానమే మారిపోతుంది చిన్న ఇన్సిడెంట్స్‌కే. చిన్న ఇన్సిడెంట్‌కే. అది టీచర్ దాంతోటేమైంది వీళ్ళు ఓ పిల్లగాడిని కొట్టినామనుకో, హ్మ్. ఓ ఓ 10 మందొస్తారు. అవునవును. అదొకటి అప్పుడు అది ఆ ఆ టీచర్ ఇగ కంట్రోల్డ్ అది అది కోపంలో అటానమస్ వీళ్ళకి మరి మన స్కూలింగ్‌కి మరి అప్పుడు అంత లేదు. ఇప్పుడు అందరూ ఎందుకు ఇన్వాల్వ్ అయితున్నారు? దానికి తగ్గట్టుగా మరి ఎడ్యుకేషన్ కానీ వేరే వాటెవర్ ద సిస్టమ్ ఈస్ అవైలబుల్. అవును. వాటిని కంప్లీట్‌గా వీటి యొక్క లిమిటేషన్స్ అవి వాటి యొక్క దీంట్లో రాకుండా అంత కట్టడి చేసే గాని, యాక్షన్ తీసుకునే మెకానిజం ఎందుకు మరీ డైల్యూట్ అయిపోయింది. అవును. సో, ఎవరిది వాళ్ళు దారి వస్తున్నారు. టీచర్స్‌ని కొడుతున్నారు. టీచర్ పైన అరుస్తున్నారు. లేదంటే అతను ఏదో చేసి అతని జాబ్ వెళ్ళిపోయేంత వరకు అంతవరకు అతన్ని అంటే అతను ఏం చేసుకోగలరు? వాళ్ళది కూడా జీవితం లైఫ్ కదా! అతనికి కూడా. ఎగ్జాక్ట్‌లీ. టీచర్‌కైనా ఎగ్జాక్ట్‌లీ. గానీ, వాళ్ళకైనా గానీ. వాళ్ళు ఇలా అయితే వాళ్ళు నెక్స్ట్ టైమ్ డేర్ చేయరు. నువ్వు ఏది నీ బతుకు నువ్వు బతుకురా బాబు! నాకెందుకు ఇదంతా తలనొప్పి అనుకుంటారు. కరెక్ట్. అందరూ చేతులెత్తేస్తారు. చేతులెత్తేస్తారు. ఒక టైం తర్వాత వాళ్ళు కూడా పాపం టీచర్స్ అయినా గానీ వాళ్ళకి కూడా లైఫే కదా! ఇప్పుడు ఏదైనా ఒక చిన్నదనగా చాలా నెగెటివ్‌గా చేసేస్తారు వాళ్ళ ప్రచారం అంతా. వాళ్ళంతా సంపాదించుకున్న గౌరవము, అతను చెప్పిన టీచింగ్స్, వాల్యూస్ అన్నీ అతను అవును. ఏదో దాన్ని పోర్ట్రే చేసి, దానికి విజువల్స్ యాడ్ చేసి, ఆడియో యాడ్ చేసి, దాన్ని తిప్పింది తిప్పి, తిప్పింది తిప్పి, డెస్ట్రాయ్ చేసేసి పడేస్తారు. అంతే. అంతే.
మరి అన్ని రకాల పెయిన్స్ మరి టీచర్స్ వృత్తిలో చాలా మరి ఎక్కువైతున్నాయి యాక్చువల్లీ. అవును, అవును. కానీ ఇబ్బందిగా ఉంది. బట్ మీలాంటి వాళ్ళు ఇంకా పుష్ అనేది జోష్ ఉండడం వల్ల అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తది ఎప్పుడు మీతో మాట్లాడినా. చూద్దాం. యాహ్! సో మనకు తప్పదుగా. మన అనుభవం కొంచెం ఉపయోగపడతాంది. అవును. చాలా అందరూ సార్. అవి అవి ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది లీడర్స్‌ని మీరు తయారు చేయాలని అనుకుంటున్నా నేనైతే. అవును, మీలాంటి అవును, టీచర్స్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇన్‌స్పైర్ అయ్యి, మిమ్మల్ని ఫాలో అయ్యే టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, యువత కావచ్చు. అవును. మీ ద్వారా ఇంకా 10 మంది ఇట్లా ఒక సిస్టమ్‌లో అలాంటి భావాలతో ముందుకెళ్ళగలిగితే, మీరు కూడా అవును. ఇంకా ఆ విధంగా వాళ్ళని కొంచెం లీడర్‌షిప్‌లోకి నెట్టితే ఇంకా బావుంటది సార్. యాహ్! యాహ్! షూర్. మీరు స్టూడెంట్స్, మీ లైఫ్ అందరితో కనెక్ట్ చేస్తా ఉంటారు దాంట్లో దేర్ ఈస్ నో డౌట్. అవును. కాకపోతే మనం ఒకరిని ఇంకా నెక్స్ట్ మీలాంటి భావాలు వాళ్ళని మనం సపోర్ట్ యాహ్! ఎక్కడైనా యాహ్! ఇప్పుడు మేము కూడా మాట్లాడినా కూడా అదే చేస్తాం. ఎవరు చూసినా కూడా ఎవరు ఇలాంటి భావాలున్నా మనం ముందుకు నెట్టాలి. అవును, సో, ఆ సపోర్ట్ సిస్టమ్ కూడా వస్తే చాలా సంతోషం. అవును. చాలా సంతోషం. ఎక్కడ సార్ మీరు స్కూల్‌లో ఉన్నారా సార్? ఎక్కడ సార్ కాలేజా? స్కూల్‌లోనే ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ టీచర్స్ డే. ఓకే. ఓహోహోహో! ఓ కార్యక్రమంలో ఉన్నట్టున్నారు సార్. కార్యక్రమం చాలా స్టార్ట్ చాలా అవుతది. సంతోషం సార్. మీకు ఎప్పుడు ఓకే. నేను రుణపడి ఉంటాను. మీ థాంక్ టీచింగ్స్, యూ. మీ సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్. యాహ్! షూర్ మామ్. సో, మీ వల్ల నెక్స్ట్ జనరేషన్ అంతా పిల్లలు చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. యాహ్! 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 చాలా చాలా థాంక్స్ సార్. మళ్ళీ మాట్లాడదాం సార్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. థాంక్ యూ. ఓకేరా. ఓకే మోహన్. ఇగ ఓకే. మా స్టాఫ్ కలుస్తున్నారు ఇగ. ఓకే. రైట్. రైట్ సార్. రైట్, థాంక్ యూ రైట్. సార్. టేక్ కేర్ సార్. థాంక్ యూ. ఓకే. ఆ! థాంక్ యూ. థాంక్ యూ సార్.